హాయ్ అందరికీ నమస్కారం. నేను గంధం సందీప్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే ఢిల్లీలో ఆంధ్రభవన్ చూపిద్దామని వచ్చాను మీకు. సో నా బ్యాక్ సైడ్ అయితే ఆంధ్రభవన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ ఆంధ్రభవన్ అనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. ఆంధ్రభవన్, తెలంగాణ భవన్, ఆంధ్రభవన్ ప్లస్ తెలంగాణ భవన్ ఇక్కడే రెండు ఉన్నాయి అనమాట, 2 sides. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఐ లవ్ ఏపీ ఉంది. ఇక్కడ చూడండి తెలంగాణది, ఐ లవ్ ఏపీ. వెనకాల ఆంధ్రభవన్, తెలంగాణ భవన్, చుట్టుపక్కల ఇలా ఉంది టోటల్గా. ఆంధ్రభవన్, తెలంగాణ భవన్ లెఫ్ట్ సైడ్లో ప్లస్ స్ట్రైట్కి వెళ్ళినాం అనుకో ఏపీ సీఎం సార్, టీఎస్ సీఎం సార్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ. ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు, ఇక్కడ ఆంధ్రభవన్కి వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొని మీటింగ్స్ వెళ్తారు అనమాట. చూడండి ఈ ఆఫీస్ అన్నమాట, కాంగ్రెస్ ఆఫీసు. ఇది చూడండి బుల్లక్ కార్ట్. ఇది గెస్ట్ హౌస్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చి స్టే చేస్తారు. ఇది గెస్ట్ హౌస్ చూసారు కదా వెనకాల గెస్ట్ హౌస్, ఏపీ టీఎస్ సీఎం సార్ వాళ్ళది. సో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. సో ఇప్పటికైతే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఆంధ్రభవన్కి. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము కాబట్టి ఆంధ్రభవన్. తెలంగాణ వాళ్ళు తెలంగాణ భవన్ ఉంది ఇక్కడ. మన దేవుడు అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ గోదావరి బ్లాక్ కూడా ఉంది చూడండి. నా వెనకాల ఇప్పటికైతే లోపలికి వెళ్తుంది, అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి తెలంగాణ భవన్ ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఇన్ న్యూ ఢిల్లీ. ఇది చూడండి. ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామిది రైట్ సైడ్లో. ఇక్కడ చూడండి మన చంద్రబాబు సార్ ఇక్కడ ఉన్నారు, రేవంత్ సార్ ఉన్నారు. మధ్యలో అయితే నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ విగ్రహము. మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్లో షీస్ అని చీఫ్ మేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బికమ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆంధ్రప్రదేశ్. లోపల ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అంతా బెంచెస్ వేసారు, అంతా చాలా బాగుంది. ఎలా ఉంది? సో సాయి కేటేరియా చూసారు కదా, మెయిన్ ఇది అనమాట. ఇలా ఉందన్నమాట టోటల్గా మొత్తం. బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాను అనమాట. ఒక 2 బిర్యానీస్, ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. నేను సాయిబ్రో ఇక్కడ వచ్చేసి అన్వేష్ అన్న, అక్కడ సాయిబ్రో. దానికి మనం ప్లేట్స్ వచ్చాయి, కర్రీస్, అలాగే కర్డ్ వచ్చింది. చికెన్ బిర్యానీ వచ్చేసింది. వచ్చేసి మటన్ బిర్యానీ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నా, టేస్ట్ అయితే చేయబోతున్నా. సో ఇక్కడ చూడండి, ఈ హోటల్కి అయితే ఆంధ్రభవన్లో ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తింటారు అనమాట ఈ ఏరియాలో. సో మేమైతే డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ తింటున్నాము, లంచ్ చేస్తున్నాము అక్కడ. సో అన్న కూడా నా పక్కనే ఉన్నాడు, సాయిబ్రో ఉన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సేమ్ ఆంధ్ర టైప్ ఫుడ్. మొత్తం చాలా బాగుంది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు తీసుకొని మనం బయటికి వెళ్ళిపోదాము. సో
సో ఇప్పుడే లోపలికి వెళ్ళి తినేసి వచ్చాం కదా లంచ్. మనం సూపర్ ఉంది, చాలా బాగుంది. తెలుగు వాళ్ళు వచ్చి అందరూ ఇక్కడ ఆంధ్ర భవన్లో టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకే అనిపిస్తుంది చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ అంతానే. ఇక్కడ కింద హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. రిసెప్షనిస్ట్ ఆపోజిట్లో హ్యాండ్లూమ్స్. స్టేట్ మీడియా సెంటర్ క్యాంటీన్ కూడా ఉంది. సో ఈ వేలో ఇక్కడ ఫుల్ రష్ ఉంది చూడండి. నా వల్ల చాలా ఉంది. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్. చూడండి ఆంధ్ర భవన్లో మనం లంచ్ ఫినిష్ చేసుకొని బయటకి అయితే వచ్చేసాము. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తుంది. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.